హంపి అనేది కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఉన్న ఒక పురాతన నగరం. ఇది 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ నగరం తన అద్భుతమైన శిల్పకళకు, వాస్తుకళకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. హంపి పురాణం చాలా పురాతనమైనది. ఈ నగరం రామాయణంలో సీతారాములకు ఆశ్రయం ఇచ్చిన భూమిగా పేరుగాంచింది. రామాయణంలో రావణుడు సీతను అపహరించి శ్రీలంకకు తీసుకెళ్లినప్పుడు ఆమె హంపిలోని కొండలలో దాక్కున్నట్లు చెబుతారు. హంపి పురాణం గురించి మరొక కథ ప్రకారం ఈ నగరం ఒకప్పుడు ఒక పెద్ద సరస్సుగా ఉండేది. ఈ సరస్సులో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు భయంకరమైనవాడు మరియు ప్రజలను హింసించేవాడు. ఒకరోజు విష్ణువు ఈ రాక్షసుడిని సంహరించాడు. ఈ రాక్షసుడి శవంపై హంపి నగరం ఉద్భవించిందని చెబుతారు. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడటానికి ముందు హంపి అనేక రాజులకు నివాసంగా ఉండేది. ఈ రాజులలో చాళుక్యులు, పల్లవులు మరియు హోయసలు ఉన్నారు. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత హంపి ఈ సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. విజయనగర సామ్రాజ్యం శిథిలమైన తర్వాత హంపి ఒక శిథిలమైన నగరంగా మారింది. ఈ నగరం 19వ శతాబ్దంలో పునఃప్రకటించబడింది మరియు ఇది ఇప్పుడు ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. హంపిలో అనేక పురాతన శివాలయాలు, విష్ణులయాలు, బౌద్ధ మఠాలు మరియు ఇతర చారిత్రక స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఈ స్మారక చిహ్నాలు విజయనగర సామ్రాజ్యం యొక్క సంపన్న చరిత్ర మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. హంపి ఒక అద్భుతమైన పురాతన నగరం. ఇది తన శిల్పకళ, వాస్తుకళ మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఈ నగరం ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులను ఆకర్షిస్తుంది.